శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని వంజంకిపేట గ్రామంలో త్రాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. 7 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్డబ్ల్యూఎస్ పథకాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వేసవి కాలంలో నీటి కొరత సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమయం పడుతుంది. దానికి కూడా ఒక ఎస్టిమేట్ వేసి దాన్ని కూడా మంజూరు చేసి మళ్ళీ ఆ కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చేంత వరకు వర్షం చేసాం. ఈరోజు మీకు 2 సోర్సులు ఇచ్చాం. ఒకటి అంత ముందున్నది, ఇంకోటి నాగవాళ్ళ నది దగ్గర ఉన్నది. ఈ 2 సోర్సుల ద్వారా మీకైతే పుష్కలంగా నీరు వస్తుంది. ఇంకా నీటి సమస్య ఉండదు. అంటిల్ అన్లెస్ మీరు పాడు చేయకపోతే. మీరు పాడు చేస్తే నేను కూడా ఏం చేయలేను. ఉన్న ట్యాపులనే వాడండి. ఇప్పుడు సోర్సు పెంచాం కదా అని నా ఇంటికి దగ్గర పెట్టు, అప్పుడు పూర్తి స్థాయిలో మీ సమస్యను పరిష్కరిస్తాను. ఇది ఇప్పుడు చేసింది తాత్కాలికం, అంటే మీకు నీటి సమస్య లేకుండా చేయాలని చేశాను. రేపు ఒక ఏడాదిలోనే, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు, వాటర్ ట్యాంక్ కట్టిస్తాను. మీ ఇంటింటికి కుళాయి వేయిస్తాను. కుళాయి ఇచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఈ సోర్స్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చేస్తే దానికి 2 మోటార్లు ఉంటాయి, 2 సోర్సులు ఉంటాయి. అవసరం అనుకుంటే ఇంకా చాలా అనుకుంటే ఇంకోటైనా చేస్తాను. ఇంకోటి కూడా ఏంటంటే అన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి వంశధార రిజర్వాయర్ హిరమండలంలో ఉంది. రిజర్వాయర్ దగ్గర నుంచి మనం నీళ్ళని తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలలో కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఒక సహకారం లేకుండా ఏమీ చేయలేం. ప్రజలు కూడా సహకరించాలి. రేపు పైప్ లైన్ వేసేటప్పుడు మాత్రం మరి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గోడలన్నీ ముందువన్నీ తీసేమని చెప్తా. ఎందుకంటే పైపులు అనేవి ఎక్కడ వేయాలి? పైపులు ఎక్కడ వేయాలండి? మీ ఇంటికి కూడా ఎక్కడ వేయాలమ్మా? మీ ఇంట్లోనే వేయాలా, బయట వేయాలా? ఇంట్లో వేయమంటారు, బయట వేయమంటారు? ఇంట్లోకి రావాలి. ఎందుకంటే మగోడు అన్నోడు చెప్తాడు ఎక్కడ వేసేయండి అని, కానీ నీటి కష్టాలు ఆడదానికి తెలుసు. వీడికి తెలుస్తాయి. మీరు 4 రోజులు మీరు నీళ్ళు కానీ తేవడం మానితే అక్కడికి తెలుస్తుందండి. ఆ రోజు గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ రోజు నేను అక్కడ బోర్ వేయించి మోటార్ వేయించి అక్కడి నుంచి నీళ్ళన్నీ కూడా సప్లై చేశాను. ఆ రోజు ఇక్కడ మీ ఊళ్ళో వాటర్ ట్యాంక్ లేదు. ప్రతి ఒక్కరూ మా ఇంటికి నీళ్ళు వచ్చేయాలనుకుంటారు. ట్యాంక్ ఉండేటప్పుడు ఇంటికి నీళ్ళు ఇస్తాం. ఇది డైరెక్ట్ పంపింగ్ అనమాట. అలాగా దానికి కెపాసిటీ ఉంటుంది. ఆ పంపులో ఇన్ని నీళ్ళు వస్తాయి, ఇన్ని ట్యాపులకు మాత్రమే వస్తాయి, ఒక ట్యాప్ దగ్గర ఇన్ని కుటుంబాలు పట్టుకోవాలి అనేటువంటి లెక్క ఉంటుంది. మీరందరూ ఏం చేశారంటే లాస్ట్ గవర్నమెంట్లో కొంతమంది ట్యాపులు పెంచడం వల్ల నీళ్ళు దానివల్ల ఉన్నది పోగొట్టారు. ఆ రోజు కూడా ఇక్కడ నేను మీ నూతికి మోటార్ పెట్టానప్పుడు ఆ నోయి నుంచి కూడా మోటార్ నుంచి సప్లై చేయించాను. అప్పుడు కూడా 2 సోర్సులు ఇచ్చాను. మీ నూతి నుంచి ఒకటి ఇచ్చాను, అలాగే అక్కడ బోర్వెల్ నుంచి కూడా ఇచ్చాను. దానిని పాడు చేశారు. దానివల్ల ఇబ్బంది పడింది ఎవరు? మన గ్రామస్తులు. దానిని అందుకే మరలా ఇప్పుడు ఆ రోజు చూసిన తర్వాత వెంటనే ఆ మరుసటి రోజే దానికి నిధులు ఎలాగైనా శాంక్షన్ రావాలని చెప్పి నేనే ప్రతిపాదన పంపించి శాంక్షన్ తీసుకొని వెంటనే బోర్ వేయించాను. మీరు 20 రోజుల్లోనే బోర్ వేయించాను.